ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయతు మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా, కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మగురుని యొక్క దోషం తొలగిపోయినది. ఈ రాశి వారికి గురుగ్రహం, శుక్రగ్రహం, శనేశ్వరుడు, చంద్రుడు కలిపి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే మారినటువంటి గురుడు అంత తొందరగా ఫలితాన్ని ఇవ్వరు, కానీ చెడు ఫలితాన్ని ఇవ్వడం ఆప్ చేస్తారు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలతోటి ఈ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. జన్మ రవి యొక్క దోషము, వ్యయకుజుడు, వ్యయరాహు యొక్క దోషాలు, వ్యయబుధుని యొక్క దోషాలు, అనగా 4 గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నప్పుడు మరి ఒక 4 గ్రహాలు అదే స్థాయిలో కొంత ప్రతికూలంగా ఉన్నప్పుడు పరిస్థితుల మధ్యలో భేదం కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాలైన గురుడు కానీ శని కానీ ఈ చంద్రగ్రహం కానీ లేదా శుక్రగ్రహం కానీ ఈ 4 గ్రహాలు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఎక్కువ మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి. అనగా గురువు మార్పు కానీ శుక్రుని యొక్క స్థితిగతులు కానీ ఇవన్నీ కూడా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎదుగుదలని సూచిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో డబ్బు ఎక్కువగా వస్తూ ఉండడం, అలాగే రుణబాధలు తగ్గేటువంటి విధంగా, మరీ ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి ఆకస్మికంగా మీకు కావలసినటువంటి ధనం ఆ సకాలానికి అందుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అనగా ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి విధంగా ఈ వారం గ్రహస్థితి ఉన్నది. అలాగే ఈ మిగిలిన గ్రహాల తాలూకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శారీరకమైనటువంటి ఇబ్బందిని సూచిస్తూ ఉన్నది. అనగా దేహార్తిచిత్త సంతాప అన్నది శాస్త్రం. జన్మరవి కానీ వ్యయంలో ఉన్నటువంటి కుజరాహువులు కానీ శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటి విధంగా ఫలితాన్ని ఇస్తారు. అనగా ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార పరంగా కానీ చాలా ఎక్కువగా శ్రమ పడుతూ ఉండడం, అలాగే శారీరకమైనటువంటి శ్రమ కొంత అధికంగా ఉంటూ ఉండడం, కొంత ధనం మీకు ఆదాయం పెరిగినా కూడా ఖర్చు కూడా అదే మాదిరిగా ఉంటూ ఉండడం లాంటి అంశాలని ఈ గ్రహస్థితి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా స్థానచలనంతో కూడినటువంటి విషయాలు, అనగా ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, అలా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, లేదా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం, నిద్ర తక్కువగా ఉండడం, సమయానికి భోజనం చెయ్యనటువంటి పరిస్థితిని, ఇలా శారీరకమైనటువంటి శ్రమని మిగిలిన 4 గ్రహాలు కూడా కొంత అధికంగా సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో ఆర్థికంగా బలోపేతం ఉన్నారు మేషరాశి వారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా లాభసాటిగా ఈ వారం గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగానే ఉన్నది. ప్రత్యేకించి గురుబలం రావడం మంచి ఏకాగ్రతని సూచిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేసేటువంటి విధంగా గోచరిస్తూ ఉన్నది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.